పార్సిల్ బాంబు పెట్టాను. ఆ బాంబు రేణుకా భుజంగరావులు చచ్చేలా అమర్చాను. 11 గంటల 10 సెకండ్లకి ఆ బాంబు పేలబోతోంది. వెళ్ళి కాపాడుకోండి. వదిలేస్తానా లాయర్ అమృత గారు? వదలను. మా అంకుల్ని చెప్పకు. నీకేం కావాలో చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని అడగాలని ఉంది కదా లాయర్ అమృత గారు. మీ అంకుల్ ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎల్లుండి కోర్టులో వాదోపవాదాలు. గంగాధరాన్ని మర్డర్ చేసింది వికాస్ అని విక్రమ్ సాక్ష్యం చెప్తాడు. వికాస్ హంతకుడని మీరు ప్రూవ్ చేస్తారు. వికాస్ కి ఉరిశిక్ష వేయిస్తారు. కానీ అలా జరగటానికి వీల్లేదు. వికాస్ నిర్దోషిగా బయటికి రావాలి. అంటే విక్రమ్ చెప్పాల్సింది సాక్ష్యం కాదు, గంగాధరాన్ని మర్డర్ చేసింది వికాస్ కాదు, నేనే అని విక్రమ్ ఒప్పుకోవాలి. మర్డర్ కేసుని తన మీద వేసుకోవాలి. తను దోషిగా జైలుకు వెళ్ళాలి. ఈ ప్రపంచంలో అమ్మ నాన్న స్నేహితులు ఆఖరికి ఆ పైవాడు చెప్పినా విక్రమ్ వినడు. అతనికి ఎలాంటి సెంటిమెంట్స్ లేవు. కానీ నువ్వంటే పడి చేస్తాడో, నువ్వంటే పడి చేస్తాడో, నువ్వంటే పడి చేస్తాడో, నువ్వంటే పడి చేస్తాడు. నువ్వంటే సెంటిమెంట్. నీ మాట వేదవాక్కు. నీ కోసం జైలేంటి, బోనులో ప్రాణాలు తీసుకోమన్నా తీసుకుంటాడు. దట్ ఈజ్ విక్రమ్ భాయ్. సో స్వయంగా మీరే విక్రమ్ దగ్గరికి వెళ్ళి మటన్ని తన మీద వేసుకోమని చెప్పాలి. అంతే, సింపుల్. అప్పుడు మీ అంకుల్ని ప్రాణాలతో వదిలిపెట్టేస్తాను. జస్ట్ ఏ స్మాల్ బ్రేక్. After the break, అంకుల్ ప్రాణాలతో కావాలా, విక్రమ్ ను జైలుకు పంపించాలా? ఆలోచించుకోండి మేడం. ఫైనల్ గా ఎవరో ఒకరు మాత్రమే మీ చాయిస్. విక్రమ్ లేదంటే అంకుల్. ఎక్కువ టైం లేదు. జస్ట్
42 గంటలు మాత్రమే ఉన్నాయి. తెలివితేటలు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే మీ అంకులు ప్రాణాలు పోతాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 అమ్మని, ఈ అమ్మాయి దొరుకుతుందో లేదో తెలియదు గాని ఈ రౌడీ యాదవగాళ్ళు నన్ను మాత్రం వేశారు కదా. किधर जा रहे रे? अरे भाई सर्चिंग के लिए. अरे अभी कितने दिन सर्चिंग करना होगा? अरे यार ये ट्विन सिटीज हैं, हैदराबाद सिकंदराबाद. हैदराबाद में सर्चिंग खत्म हुआ, अब भी सिकंदराबाद में सर्चिंग बाकी है. चल. लड़की नहीं मिले तो अपना खेल खत्म, समझे? అమ్మని, నేను ఊహించిందే కరెక్ట్. ఈ ఎదవలు నన్ను మాత్రం వదలరు. బావకారు, హే బామర్ది, ఏంటి ఊపుతున్నావు? ఎదురుగా వచ్చేది మా బామర్ది కారండి. అయితే చిన్న పనుందండి, జస్ట్ 1 minute. కారు ఆపే ఉంటే చంపేస్తాను, పదా. ఓకేనండి. ఏ బండపు బండపు వద్దన్నారుగా. రే ఆపరా బాబు, వెళ్ళిపోతుంది రవళి. క్యా హువా? రే రవళి ఆ కారులో ఉంది, వెనక్కి పోని వెనక్కి పోని వెనక్కి పోని. అబే ఆప్ క్యా హో రే? ఒరే పిచ్చోడా, వెనక రవళి వెళ్తుంది, పద త్వరగా.
వస్తున్నారు మేడం. రౌడీలా? ఎవరు? ఎక్కడా? మిమ్మల్ని చూసి దాక్కున్నారేమో మేడం. టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ మేడం. అసలు ఎవరు వాళ్ళు? వాళ్ళ సంగతి వదిలేయండి. రవళి. శర్వాణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. మీ వెంట పడుతుంది ఎవరో చెప్పలేదు? వాళ్ళ సంగతి వదిలేయండి. మిమ్మల్ని చూసి పారిపోయి ఉంటారు. నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళెవరో చెప్పి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. 24 అవర్స్లో వాళ్ళని నేను పట్టుకుంటాను. వాళ్ళని ఇంక వదిలేయండి శర్వాణి గారు. లీవ్ ఇట్. రండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. అమ్మ రవళి, మిస్ అయిపోయావు కదే. మీ వెంట పడుతుంది ఎవరో చెప్పలేదు? పోనీ మీ గురించి చెప్పండి. మాది ముంబై అండి. ఒక అర్జెంట్ పని మీద హైదరాబాద్ వచ్చాను. మీ ఫ్యామిలీ ముంబైలో ఉంటారు. పర్సనల్ పని మీద వచ్చారా? నా బాయ్ ఫ్రెండ్ హైదరాబాద్లోనే ఉన్నాడు. అతన్ని కలుద్దామని వచ్చాను. నైస్. కలిసారా? కలిశాను. మీ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవచ్చా? వికాస్. వికాసా? ఏంటి అంత షాక్ అయ్యారు? ఏం లేదు. ఫ్యూచర్లో కాబోయే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. శర్వాణి గారు, నన్ను ఇక్కడే డ్రాప్ చేయండి, వెళ్ళిపోతాను. ఆర్ యూ ష్యూర్? ష్యూర్. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ నోట్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ ఆపేయండి, దిగిపోతాను. డ్రైవర్, కారాపు. థ్యాంక్ యూ అండి. బాయ్. బాయ్. ఓ, పోలీసులతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే వికాస్ జైల్లో ఉన్నాడు కదా. టంగ్ స్లిప్ అయ్యి వికాస్ పేరు చెప్పేశానా? డౌట్ వచ్చుండదులే. ఇంకో క్యాబ్ పట్టుకోవాలి. నాన్న పొద్దునే లేచి గుడికెళ్ళినట్టున్నారమ్మా. వీరబాబు, మీ అమ్మ చావు అంచుల వరకు వెళ్ళి బతికింది. అసలు నేనిప్పుడు ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలో చెప్పరా? అదేంటమ్మా అంత మాట అన్నావు? నాన్న తిరిగొచ్చారు. మీరిద్దరు సంతోషంగా ఉండాలమ్మా. మీ నాన్న తిరిగి వచ్చినందుకు సంతోషమేరా. కాని మీ అమ్మ అంతకంటే ఎక్కువగా సంతోషంగా ఉండాలంటే నువ్వొక పని చెయ్యాలరా. చెప్పమ్మా, నువ్వేం చేయమన్నా చేస్తాను. ఈ అమ్మను వదిలి వెళ్ళిపోవద్దురా. నా వల్ల ఇదంతా జరిగిందమ్మా. నా మీద పగ తీర్చుకోవాలనుకునే వాళ్లే ఇలా చేసుంటారు. నాకు ఆ వికాస్ గాడి మీద అనుమానంగా ఉంది. వాణ్ణి వదిలిపెట్టనమ్మా, వదిలిపెట్టను. నువ్వింతగా ఆవేశపడతావని నాకింకా భయంగా ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేసినా చెల్లింది. కాని ఇప్పుడు నీ చుట్టూ మేమందరం ఉన్నావని
నీకేమైనా అర్థమవుతోందారా? నీ నాన్న తిరిగి రాకపోయినా, నువ్వు దగ్గరుండకపోయినా నేనేం బాధపడ్నా. నా కళ్ళ ముందు అమృత సంతోషంగా తిరుగుతూ ఉంటే చాలు, జీవితం గడిపేస్తాన్రా. కాని అమృత కష్టాన్ని తీర్చే అవకాశం ఈరోజు మన చేతుల్లో ఉందిరా. నన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్ల కోసం మళ్ళీ నువ్వు హంతకుడుగా మారుతావని భయంగా ఉందిరా. అమృత పోలీస్ స్టేషన్కొచ్చి వాళ్ళ నాన్న పూచీకత్తు మీద నిన్ను విడిపించింది. తను లాయరుగా వెంటొచ్చిందంటే నీ విషయంలో మారిందని కాదురా, కేవలం వాళ్ళ నాన్న కోసం వచ్చింది అంతే. నువ్వు ఆవేశంలో మళ్ళీ ఏదైనా చెయ్యరాంది చేస్తే తన దృష్టిలో నువ్వెప్పటికీ మంచివాడివి కాలేవురా. నీకు ప్రాణాలు పోసిన అమృత ఎంత కష్టంలో ఉందో నీకు తెలియదురా. నాకు తెలుసమ్మా. అమ్మా నాన్న కళ్ళ ముందే ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతోషంగా కలిసి ఉండలేని పరిస్థితి తనది. అంత బాధని మనసులో పెట్టుకుని కూడా తన స్నేహితురాలి జీవితం బాగుండాలని పోరాడుతోంది. తన మనసుని అర్థం చేసుకున్న మనం తన కష్టాన్ని తీర్చాలి. సరేనమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేనేం చేయాలో చెప్పమ్మా. 32 సంవత్సరాల తర్వాత మీ నాన్న తిరిగొచ్చారు. మళ్ళీ భార్య, పిల్లలు, సంసారం ఈ జంఝాటంలోకి వస్తారని నాకు నమ్మకం లేదు. తిరిగి వెళ్ళిపోతారని మనసులో అనుకున్నాను. కాని అమృత ఏం చెప్పిందో ఏమో, చిన్న పిల్లాళ్ళ మారిపోయారు. జీవితాంతం మనతోనే కలిసి ఉంటానని అమృత ముందు నా చేతిలో చెయ్యి వేసి బుద్ధిగా చెప్పారు. ఇంత పెద్ద సంఘటన జరిగినా నాకు ప్రాణాపాయం తప్పింది. అదే సమయంలో మీ నాన్న తిరిగొచ్చారు. ఎన్ని రోజులు నేను అనుభవించిన ఈ ఒంటరితనం అంతా ఒక్క క్షణంలో మర్చిపోయాన్రా. అమృత జాతక దోషం పోగొట్టాలి. తను అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండటం నేను చూడాలిరా. అప్పుడే నువ్వు, నేను, మీ నాన్న అంతా సంతోషంగా కలిసి ఉండొచ్చు. ఇంతకన్నా నాకేం కోరికలు లేవు వీరబాబు. ఆవేశంలో నన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్ల కోసం నువ్వు మళ్ళీ హంతకుడిగా మారకూడదు.
అలాగేనమ్మా. నువ్వనుకున్నట్టుగానే జరుగుతుందిలేమ్మా. దానికంటే ముందు జరగాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ఆ వికాస్ను అమృత శిక్షించాలి. వాడికి శిక్ష పడ్డాక మనమందరం సంతోషంగా ఉండొచ్చు. సరే, ఒక్కసారి మీ నాన్నని పిలు, మాట్లాడాలి. నాన్నగారు దగ్గరలోనే దాని గుడికి వెళ్ళుంటారమ్మా. వచ్చేస్తుంటారు. రాగానే పిలుచుకొస్తానమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో. ఏంటమృత అర్జెంటుగా రమ్మన్నావు? సర్వాణి, ఆ వికాస్ శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇలాంటి ప్లాన్ చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. అమృత, వికాస్ ఏం చేశాడు? లక్ష్మణ్ రావు అంకుల్ని కిడ్నాప్ చేశాడు.